యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చదవబడిన లేఖన భాగములో దేవుడు ఏమి సెలవిస్తా ఉన్నాడో ఆ చదవబడిన లేఖన భాగంలో అంటే, ఒక గింజ చావాలి, ఒక గింజ శ్రమను తట్టుకోవాలి, బాధను తట్టుకోవాలి. అది ఎంత దాకా? చచ్చినంత దాకా. తట్టుకున్నప్పుడే అది చిగురిస్తుందంట, అది ఎదుగుద్దంట, వృద్ధి చెందుద్ది, అభివృద్ధి పొందుద్ది, నిలబడుద్ది. గోధుమ గింజ నుంచి దేవుడు మనకు నేర్పుతున్నాడు. అలాగనే ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని మనం చేస్తేనే, కొన్ని మనం సహిస్తేనే, కొన్ని మనం కాదనుకుంటేనే, కొన్ని విషయాల్లో మనం చచ్చిపోతేనే ఎదగలుగుతాం, నిలబడగలుగుతాం, సాక్షిగా ఉండగలుగుతాం. ఒక విత్తనానికే అంత శ్రమను, చచ్చేంత శ్రమను తట్టుకునే కెపాసిటీ ఉంటే మానవులైన మనకి ఇంకెంత ఉండాలి? హల్లెలూయా. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో కష్టాలలో, శ్రమలలో ఫలించిన వాళ్ళు ఉన్నారు, ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఈ గోధుమ గింజలాగా మన జీవితాన్ని పోల్చుకుంటే మనకి ఒక శ్రమ వస్తే మన ఎదుగుదల అట్లా ఆగిపోద్ది. మనకు ఒక కష్టం వచ్చింది అంటే, ఒక రోగం వచ్చింది అంటే, ఒక హింస వచ్చింది అంటే మన ఆర్థిక అభివృద్ధి లేదా ఎదుగుదల, ఆత్మీయ ఎదుగుదల ఆగిపోద్ది అంతే. అలా ఆగిపోకూడదు. మనలాగనే సాధారణమైన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళు కష్టాలలో ఎదిగారు. ఎవరు వాళ్ళు? నేను చెప్తాను, చక్కగా వాక్యాన్ని వినండి. ఆదికాండము 45వ అధ్యాయము 13వ వచనం. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి. చాలు. ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? యోసేపు తన అన్నలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నాకు ఈ దేశంలో ఘనత ఉన్నది, గొప్ప స్థానంలో నేనున్నాను, అంటే మంచి పేరు ప్రతిష్టతలో నేనున్నాను. నాకు కలిగిన ఘనతలో అన్నలారా మీరు చూస్తున్నారు, మీరే ఏ ఘనత నాకుందో మీరు చూస్తున్నారు. ఇది నా తండ్రికి చెప్పండి అంటున్నాడు. అర్థమైందా? ఐగుప్తులో ఘనత ఉందంట అతనికి. ఘనత అనగా ఆ ఘనత రావటానికి వాళ్ళ నాన్న కాదు, వాళ్ళ అన్నలో కాదు, వారి కుటుంబీకులో, లేకపోతే ఇతని దగ్గర ఉన్న డబ్బు, పలుకుబడి ఏది కాదు. మనం కూడా ఘనత రావాలని ఆశపడతాం, మంచి పేరు రావాలని ఆశపడతాం, గొప్పగా మా పిల్లలు ఉండాలని ఆశపడతారు, ఒక స్థానంలో, పేరు ప్రతిష్టతలో, విలువల్లో ఉండాలి అనేటట్లు కోరుకుంటారు. యోసేపు 0 నుంచి ఐగుప్తు దేశంలో ఘనమైన స్థానానికి ఎదిగాడు. 0 ఫస్ట్. ఏముంది ఆయన దగ్గర? 0. ఎలా సాధ్యమైందంటే, సాధ్యమే, మనకి సాధ్యమే. మనకున్న కృపల్లో, మనకిచ్చిన ఈ స్థితిలో మనం కూడా దేవుడు ఒక ఘనమైన స్థానానికి తీసుకొని వెళతాడు, యోసేపులాగా. హల్లెలూయా. అయితే ఏం చేసి ఆ స్థానానికి వచ్చాడు? చూడండి, ఆదికాండం 41వ అధ్యాయము
ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనం. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిమని బాధ కలిగిందంట. అతనికి బాధ కలిగిన స్థితిలో నుంచి ఘనమైన స్థితికి ఎదిగాడు. ఎట్లా సాధ్యం? ఎలాంటి బాధ కలిగింది ఆయనకి అంటే భయంకరమైన బాధ కలిగింది ఆయనకి. ఆయనే చెప్తా ఉన్నాడు. అతనంటే అన్నలకి ఇష్టం ఉండదు కనుక అన్నలు పగబట్టారు, సొంతోళ్ళు అమ్ముకున్నారు. అదొక బాధ. ఫరో ఇంట్లో కష్టం చేయాల్సి వచ్చింది. ఫరో ఇంట్లో మరల అవమానం ఎదురైంది. జైల్లోకి వెళ్ళిపోయాడు. అయ్యొక బాధలో. ఆ జైల్లో ఒక వ్యక్తికి మేలు చేస్తే ఆ వ్యక్తి మర్చిపోతే అయ్యొక బాధలో. ఈ వ్యక్తి 17 సంవత్సరాల అప్పుడు అన్నలు అమ్ముకుంటే 30 సంవత్సరాల దాకా బాధను అనుభవించినాడు. ఇంతటి బాధను సహించి ఓర్చుకొని తట్టుకొని దేవుణ్ణి దూషించకుండా, అవమానించకుండా, దేవుడు నాకు ఏ మేలు చేశాడని అనకుండా చచ్చాడంట. దానిలో ఒక గోధుమ గింజలాగా ఫలించాలి, ఎదగాలని ఆశ కలిగిన వాడు ఏదైనా తట్టుకుంటాడు. ఈ జీవితానికి ఒక అర్థం ఉండాలి, ఈ జీవితానికి ఒక విలువ ఉండాలి, దీన్నే నేను తొక్కి లెగవాలి అన్నవాడు లెగవగలుగుతాడట ఆయన. కానీ ఇంతటితోనే నేను ఎదలేను, స్మాష్ అనుకున్నవాడు నిరుత్సాహపడిపోతాడు, ఎదగలేడు. మన జీవితాన్ని పోల్చుకోండి. ఇప్పుడు నాకు బాధ కలిగిన దేశంలో నేను ఘనుడనయ్యా అంటున్నాడు. మనకి ఉన్నాయి బాధలు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనకి బాధలు. ఆ బాధలో మన ఎదుగుదల అంతే. ఆ బాధలో మన చదువైనా, మన ఆత్మీయ జీవితం అయినా ఎదగదు, మన ఆర్థిక అభివృద్ధి అయినా ఎదగదు. ఇక ఆ బాధలో మనం ఏం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోగం వచ్చింది, మనం ఎదగం. అట్లెందుకు ఇంట్లో గొడవ వచ్చింది, ఇంట్లో అరుసుకోవటం, ఇంట్లో కొన్ని శ్రమలు వచ్చాయి, ఇక మనం ప్రార్థనలు ఎదగలేం. అట్టెందుకు బయట నుంచి ఒక శ్రమ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఇంకెదగలేం. ఈ పరిస్థితుల్లో యోసేపు అంట ఒక్కొక్క మెట్టు ఎదుగుతానే ఉన్నాడంట. అంటే 13 సంవత్సరాల బాధ. ఎవరు ప్రోత్సహించారు? ఎవరు ప్రోత్సహించట్లేదు. ఈ స్థితిలో నా జీవితానికి ఒక అర్థం ఉండాలి, నా జీవితానికి ఒక విలువ ఉండాలి, ఈ జీవితం ఇంత ఆరిపోకూడదు, ఇతరుల తరాలకి అంటే రాబో తరాలకి నేను ఒక పాఠముగా ఉండాలన్న పట్టుదల కలిగి ఉన్నాడు అతను. మనం కూడా అంతే. ఎందుకంటే 17 సంవత్సరాల వయసు నుంచి 30 సంవత్సరాల వయసు దాకా పోరాడి ఎదిగే వయసు. అర్థమైందా? పోరాడి ఎదిగి ఒక జీవితాన్ని ఒక స్థితిలో పెట్టుకోవాల్సిన వయసు అది. ఇప్పుడు గనక వచ్చే శ్రమల్ని, కష్టాల్ని తట్టుకోకపోతే, దానిలో నిలదొక్కునే అనుభవం లేకపోతే, ధైర్యంగా ఉండకపోతే అక్కడ కుప్పకూలుతాం. అర్థమైందా? ఎదిగే వయస్సు 30 సంవత్సరాలు. ఈరోజు చూడు చాలా మంది 30 సంవత్సరాలు వచ్చినా లైఫ్ సెటిల్ లేదు. దేనిలో ఏం సాధించామంటే ఏమీ లేదు. దేని లేదుగా, ఏం కలిగి ఉన్నావు? నీ జీవితంలో యవన దశ మొత్తం అయిపోయి ఇదిగో 30 సంవత్సరాల దాకా వచ్చినవే, నీకేం కలిగి ఉన్నదంటే అతను ఏమంటున్నాడంటే నాకు ఘనత కలిగింది అంటున్నాడు. మరి ఈ కాలంలో నువ్వేం కలిగి ఉన్నావు అమ్మా అంటే ఆ అమ్మాయి ఏమంటుంది, ఆ బ్రదర్ ఏమంటాడు, ఏం కలిగి ఉన్నావు అంటే ఏమీ లేదు. ఏం కలిగి ఉన్నాం మనం?
నేను బాధలో ఘనత కలిగి ఉన్నా అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం కలిగి ఉన్నాం? సాధించాల్సిన వయసులో ఏదొచ్చినా ఎదిరించి నిలబడి తట్టుకోవాల్సిన వయసులో అలా పడిపోయాం అనుకో, ఒక స్థితికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే 30 సంవత్సరాల వయసు లేదా 25 సంవత్సరాల వయసు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం సాధించా నేను? ఏమి లేదు. 2 చేతులు ఎట్ట పెట్టాలి అంతే, మరి ఇంక చేసేదేముంది? చూసుకోండి ఈ రోజుల్లో ఆడపిల్లలు, చూసుకోండి ఈ రోజుల్లో మగపిల్లలు. ఏందా ఏం కలుగున్నావా నువ్వు? ఏముంది నీ ఏ విషయంలో నువ్వు గనుడివి? ఏ విషయంలో నువ్వు గొప్పోడివి? ఏం సాధించావు ఎప్పటికీ? ఇంత వయసు వచ్చింది నీకు? ఏది లేదు. ఎటుగా లైఫ్లు అయ్యి, ఎటుగాని జీవితాలు అయ్యి, ఎక్కడ సెటిల్ కాని జీవితాలు అయ్యి, ఇక ఓరక నిష్ప్రయోజనంగా రోడ్లమ్మట తిరగటం, పని బాట లేకుండా. కానీ ఆ వ్యక్తి చూడు, నాకు బాధ కలిగింది ఈ దేశంలో, ఘనత కూడా కలిగింది ఈ దేశంలో అంటున్నాడు. హల్లెలూయా. మనకేం బాధ కలిగింది ఇక్కడ? మరి అక్కడ నిలదొక్కుని దానిలో లెగవగలవా? ఘనమైన స్థానానికి మనకు కూడా కలిగింది బాధ. మనల్ని అనరా తాగుబోతాడు, తిరుగుబోతాడు అని? ఈ కలలు కనేవాడు అని ముద్ర వేశారు. మన మీదకి వస్తే అనేకమైనవి బాధలో దాన్ని తట్టుకొని లెగవాలి. మనం గోధుమ గింజ ఫలించినట్లు లెగవాలి, అభివృద్ధి పొందినట్లు లెగవాలా. కానీ అక్కడే సతికలు పడిపోయి కుప్పగొలిపోతే ఎలాంటి బాధ కలిగినే? ఫరో భార్య ఏమన్నదే? ఈడు తప్పుటోడు అన్నది. పోతీఫరు భార్య అన్నలో ఈడు ఉండకూడదు, ఈడు కక్ష కట్టారు. మరి ఈ బాధలో, ఈ కష్టంలో జైల్లో దాకా వెళ్ళాడు. మరి అది ఏంది? అతను ఎక్కడున్నాడు అంటే అన్నలకు చెబుతున్నాడు. ఎవరైతే కక్ష కట్టారో వాళ్ళకి చెబుతున్నాడు. ఐగుప్తులో నాకు కలిగిన ఘనతను మీరు చూశారుగా. 17 సంవత్సరాలప్పుడు అన్నలు హీనంగా అమ్ముకుంటే 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి అదే అన్నల ముందు ఇదిగో నాకే ఘనత కలిగిందో మీరు చూశారుగా అంటున్నాడు. ఇప్పుడు మందిరానికి వచ్చి 5 సంవత్సరాలు అయింది, నీకేం కలిగిందో చూపి. ఏం కలిగింది? ఏమున్నాయి? ఏ ఘనతలు ఉన్నాయి? జీవితానికి ఒక అర్థం ఉండాలి. ఏమి కలిగి ఉండకపోతే ఎందుకు మందిరానికి ఎందుకు మరి వచ్చింది? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అత్తగారింటికి కాదు, పిక్నిక్ కాదు, షాపింగ్ కాదు, అన్యాయంగా అమ్మబడ్డాడు, వేరే దేశానికి అమ్మబడ్డాడు, పనోళ్ళలాగా అమ్మబడ్డాడు. అంటే ఒక విలువ లేకుండా అమ్మబడిన వాడు విలువయ్యే రేంజ్కి ఎదిగాడు. మనకేమో దేవుడి దగ్గరికి రాకముందు అదే పేరు, దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా అదే పేరు. ఇంకేది విలువ? ఇంకేది గౌరవం? ఇంకేది ఘనత? అంటే ఎక్కడో ఏదో లోపం చేస్తున్నాం. ఏంటనగా మన మీదకి సాతానుగాడు విసురుతున్న బాధలలో, కష్టాలలో తట్టుకొని ఎదగలేకపోతున్నాం. అది ప్రతిరోజు ప్రార్థన ఎందుకు చేయించేది? మరి ఒక వయసు వచ్చి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఏదో ఒకటి సాధించి ఉండాలి. అంతేగాని ఏం చేశావు అంటే రేపు మీరేం చెప్పగలుగుతారు? కంటి చూపులో బాధ పెడుతున్నాడు, ఆలోచనలో బాధ పెడతాడు, అనేకమైన వాటిలో బాధ పెడతాడు వాడు. ఇలా ఉండరాదు, ఇలా నటిరాదని. దానిలో మనం ఎదగాలి, దాన్ని తొక్కుకొని ఎదగాలి, దాన్ని సహించి ఎదగాలి.
అప్పుడు మన జీవితానికి ఒక ఘనత, విలువ. అది లేకపోతే చాలాసార్లు చెప్పేవాడిని మీకు, మీరు సాధించాల్సిన వయసు, ఎదగాల్సిన వయసు, ఒక రేంజ్లో ఉండాల్సిన సమయం ఇది గినక వృధా చేసుకుంటే రేపు వెనక్కి తిరిగి చూసేసరికి ఏమీ లేదు. చూసుకోండి మీ బోట్ ఆడపిల్లలు, మీ బోట్ బ్రదర్స్ని 30 సంవత్సరాల వయసు అంటాడు, లేదా 25 అంటాడు. ఏం సాధించడం అంటే అటు చదువు సాధించి ఒక ఉద్యోగంలో పవిత్రంగా ఉండడం, ఇటు ఇటు పని బాటలు చేసుకున్న, మారు మనసు పొంది రక్షణ తీసుకుని ఆత్మీయతలో ఒక స్థానంలో ఉండడం, తల్లిదండ్రులు తెచ్చి పెడితే తినుకుంటా రోడ్లమ్మడి తిరుగుతుంటా, బాధ్యత లేనోడుగా సాలిసాని జాబు, సాలిసాలిన పని, సాలిసాలిన ఆత్మీయత. ఇటు ఆత్మీయత లేదు, అటు ఏది లేదు. ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజు అన్నిటికి వెళ్ళిపోతాయి. ఇంట్లో పిల్లలు సరిగా ఉండరు, ఎక్కడా స్థిరత లేని లైఫ్లు నేను చాలామందిని చూశాను. మరి ఇతనులాగా విసరవేయబడి అమ్ముకుంటే బాధ కలిగిన దాని దగ్గర పట్టుదలతో ఎక్కడా కూడా లొంగకుండా ఎదిగి ఐగుప్తులో నాకు కలిగిన ఘనత చూశారుగా అంటుండు. హల్లెలూయా. దేవుడి దగ్గరికి మనం వచ్చిన తర్వాత దేవుడు మనకు తోడుగా ఉంటే మనం కూడా చెప్పాలి, ఈ ప్రాంతంలో, ఈ సంఘంలో నాకు కలిగిన ఘనత నువ్వు చూసావుగా. అన్నలు బెత్తరపోయారు, అమ్మో మావుడేనా ఏంది వీడికి ఇంత రేంజి. ఎప్పుడు మరగుజ్జిలాగా ఉండకూడదు, కష్టాలను ఎదిరించి నిలబడ్డవాడే ఒక రేంజ్కి వెళ్తాడు, తట్టుకున్నవాడే ఒక స్థితిలో ఉంటాడు. ఇప్పుడు అనొచ్చు నోళ్ళు యేసేపులాగా, యేసేపు అలాంటోడు ఇలాంటోడు అన్నారు, కానీ సహించాడు లెగవాలి అని, ఆ పేరు పోవాలి అని. చివరికి యేసేపు ఘనత వహించినాడు, అన్న వాళ్ళందరూ కాళ్ళ దగ్గరకు వచ్చారు. చూసావా పరిస్థితి. కాబట్టి మన జీవితానికి ఒక అర్థం ఉండాలి. మనకి కష్టం, మనకి శ్రమ, వేదన వచ్చిన దగ్గరే మనం ఫలించాలి, ఎదగాలి, అక్కడే బ్రతకాలి, ఒక సాక్ష్యం సంపాదించాలి, ఒక ఘనతలోనికి రావాలి. అంటే అక్కడ కృంగిపోకూడదు. ఇది మొదటి స్టెప్, మొదటి వ్యక్తిత్వం. అన్నలకు చెబుతున్నాడు రా, మనం అన్నలకు చెబుతున్నాడు, నాకు కలిగిన ఘనతను మీరు చూసారా? కలిగిన, ఆయనకు తెలుసు ఆయన ఘనత ఉందని, ఆయన ఘనత ఉందని ఆయనకి తెలుసు. మనకేముంది అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? శ్రమలో సహించినప్పుడు ఒక ఘనతకు తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. ఇంకా మనల్ని ఏలైతే చూపుతున్న నోళ్ళు అలాగనే ఉన్నంత కాలం మనకు ఘనత రాలేదు అని అర్థం. అది మనమే సహించి పోగొట్టుకోవాలి. హల్లెలూయా. రెండవ వ్యక్తి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే. ఇందాక ఆయనేమో నాకు ఘనత కలిగిందని చెప్తున్నాడు, ఇప్పుడు పేతురు ఏమని చెప్తున్నాడు అంటే నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను అని నజరేయుడైన యేసు నామములో లే అన్నాడు. ఏమైంది అక్కడ? అదే ఏమైంది అక్కడ? పుట్టుకతో కుంటోడు, పుట్టుకతో కుంటివాడికి ఈయనకి కలిగింది ఇచ్చిండంట. ఇచ్చేసరికి వాడు దిగ్గున లేచి కూర్చున్నాడు, నిలబడ్డాడు. అంటే ఈయనకేం కలిగింది? స్వస్థపరిచే శక్తి, వరం ఉందని. చూసావా? ఎలాంటి స్వస్థపరిచే వరమో తెలుసా? అసలు ఈడు లేగవలేడు అంటే ఈడు మారడో, ఈ పిల్లలు మారో, ఈ కుటుంబం మారదో, ఈ బ్రతుకింతే అని ముద్ర వేసి అసలు ఊహించుకోవటానికి కూడా అసాధ్యమైనంత స్వస్థత కలిగి ఉన్నాడు ఆయన. కాదు, నాకు కలిగిందే నిన్ను పడిపోయిన వాళ్ళని లేపటమే అంటాడు ఆయన. నాకు కలిగిందే గొప్ప
కుప్పగూలిపోయినోడు, గుండె పగిలిపోయినోడు, అక్కడే ఉన్న వాళ్ళని ఎవరు బాగుపడరన్నా నాకు కలిగింది లేపుద్ది అంటాడు ఆయన. చూసావా ఆయనలో ఎంత శక్తి ఉందో? ఎంత శక్తి దాగి ఉందో చూసావా? మనం కూడా కొన్ని కలిగి ఉండాలి. దేవుళ్ళలోకి వచ్చిన మనం ఏం కలిగి ఉన్నాం? వాక్యం చెప్పడం కలిగి ఉన్నావా? ప్రార్థన చేయడం కలిగి ఉన్నావా? అభిషేకం కలిగి ఉన్నావా? మనలో శక్తి ఏం కలిగి ఉన్నదో? మనకు ఏ శక్తి కలిగి ఉన్నాం? పడిపోయిన వ్యక్తిని లేపే శక్తి కలిగి ఉన్నావా? లేకపోతే లోకంలో ఉన్న ఆత్మను పట్టుకుని దేవుడి వైపు నడిపించే శక్తి కలిగి ఉన్నావా? అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ప్రార్థన చేసి ఆ వ్యక్తిని బాగు చేసేయగలిగే శక్తి కలిగి ఉన్నావా? వాక్యం చెప్పి అనేకులను పట్టే శక్తి కలిగి ఉన్నావా? దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి కలిగి ఉన్నావా? అసలు మనలో ఏ శక్తి ఉందే? మన భక్తిలో చెప్పండి, ఏ శక్తి ఉంది? ఇప్పటిదాకా మనం భక్తి చేసినాగా, మనకి ఏ శక్తి ఉంది చెప్పరేంది? పాల్సండి వాక్యాన్ని. ఆయన అంటున్నాడు, నాకు కలిగింది ఏమిటి? నీలాంటి వాళ్ళని లేపటం. నాకు కలిగింది నువ్వు పాడైపోతున్నావుగా, నీలాంటి వాళ్ళని పట్టి దేవుని వైపు నడిపించటం అనే కెపాసిటీ మనలో ఉందా? చెప్పు, ఏం కలిగి ఉన్నాం మనం? ఇంతకీ ఏ స్థితిలో అది కలిగి ఉన్నాడు ఆయన? ఏ స్థితిలో ఆ రేంజ్కి ఎదిగిండు ఆయన? ఎట్లా చేస్తే వచ్చిండు ఆయన? చూడండి, మార్కు సువార్త 14:72. మార్కు సువార్త 14:72. వెంటనే రెండో మారు కోడి కూసిన గనక, కోడి రెండు మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తల పోయుచు, అంటే అర్థమైంది? చేసిన తప్పు ఎంతటితో జ్ఞాపకం చేసుకుని ఏడుస్తుండు. చూసావా? మనకి కొన్నిసార్లు పశ్చాత్తాపం రాదు. అర్థమైందా? యేసు నేను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడాడు. అసలు ముమ్మారు అబద్ధం ఆడినోడికి ఈ అభిషేకం ఏంటి, ఈ శక్తి ఏంటి, ఈ బలం ఏంటి, అసలు ఎట్లా వచ్చింది? అసలు సాధ్యమవుతుందా? యేసు పక్కన తిరిగినవాడు, యేసుతో మాట్లాడినవాడు, అద్భుతాలు చేసినవాడు, అనేక ప్రయాణాలు చేసినవాడు, ఆయనతో కలిసి తిన్నవాడు, నడిచినవాడు, నేను ఎర్రగను అని అబద్ధవాడిన వ్యక్తికి ఇంత శక్తి ఎట్లా వచ్చింది అంటే, ఆయన అప్పుడు అబద్ధవాడి తర్వాత అది జ్ఞాపకం చేసుకొని నేను చేసిన తప్పు ఎంత బలమైనదో, ఎంత లోతైనదో, ఎంత ఎత్తైనదో అదంతా జ్ఞాపకం చేసుకొని అంత పెద్ద తప్పు చేశాను, తలపోయుచు అంటే సత్యాంత ఏడిచిండు. అంటే ఆ చేసిన తప్పు ఎంత పెద్దదో అర్థమైంది దానికి. ఆ పశ్చాత్తాపం దేవుడికి నచ్చింది. ఆ క్షమించమని అడగటం దేవుడికి నచ్చింది. ఆ ఏడుపు దేవుడికి నచ్చింది. ఆ దుఃఖం దేవుడికి నచ్చింది. అందుకనే దేవుడు ఆ రేంజ్లో అభిషేకించుకున్నాడు, ఆ రేంజ్లో బలాన్ని ఇచ్చుకున్నాడు, ఆ రేంజ్లో శక్తిని ఇచ్చుకున్నాడు పేతురుకి. అతిక్రమాలు దాచినంత కాలం మనకు అభిషేకం ఉండదు. మనకు శక్తి ఈడు దేవుడు. ఏ రేంజ్లో ఏడిచాడు? చేసిన తప్పు ఎంతటిదో ముందు తెలుసుకొని ఏడుస్తున్నాడు. తలపోయినంతగా ఏడుస్తున్నాడని లేఖనంలో రాయబడ్డదంటే చచ్చిపోయేవాడే. ఏంది నేను ఎంత తప్పు చేశా? మనం కూడా అదే. ఏంది ఇంత పొరపాటు చేశా? నన్ను ప్రేమించి నా జీవితానికి ఒక అర్థాన్ని తెలిపి నన్ను బాగు చేసి ఆయన వైపు నడిపించి నా కోసం ప్రాణం ఇచ్చిన దేవుణ్ణా నేను మోసం చేసింది?
ఎక్కడో ఎన్నిక లేని వాడిని ముంగోపిని లోకాచారంలో తిరిగే నన్ను ఒక మొరటవాడినైనా నన్ను పిలుచుకుని ఒక పేరు ప్రతిష్టలోకి తీసుకురావాలని ఆశపడిన నా ప్రభువునా నేను కాదన్నదే పశ్చాత్తాపం. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చి పాడుతున్నామన్నా, పరిచయం చేస్తున్నామన్నా, ప్రార్థన చేస్తున్నామన్నా, దురలవాట్లకు దూరంగా ఉన్నామన్నా, 4 మాటలు చెబుతున్నామన్నా, లేకపోతే 1000 మందిలో కనపడుతున్నామన్నా ఆయన కృపనిత్తే వచ్చు. అలాంటి ఆయన దగ్గర అతిక్రమాలు దాచిపెట్టి, అలాంటి ఆయన దగ్గర ఆయన మోసం చేయాలని మనం ఏదో తెలియకల్లవాలని అనిపించుకుంటే, ఇప్పుడు అది చేసిన తర్వాత గుర్తు తెచ్చుకున్నది ఈ పశ్చాత్తాపంతో దాన్ని వదిలేయాలేక అమ్మో ఇటు చేసి క్షమించే. కానీ దేవుడు ఎంత వాడుకుంటున్నా, ఎంత గణపరుస్తా ఉన్నా, మనం అదే స్వభావంలో ఉన్నాం అనుకో, పేతురులాగా వాడు కూడా ఆ వ్యక్తిని. సౌలుకి అదే జరిగింది, సౌలు రాజుకి అదే జరిగింది. దేవుడు ఎవడ చెబుతుంటే లెక్క చేయటల్లా, దేవుడిచ్చిన ఘనతను లెక్క చేయలా, అభిషేకం కోల్పోయాడు. పేతురు ఏ స్థితిలో ఎదిగాడో తెలుసా? ఏంది బతుకు, ఇట్ట మాట్లాడేనేంది నేను, అసలు ఎట్ట చేశాను నేనేంది, అసలు ఏంది ఎట్లా ప్రవర్తించాను నేను, నా బాగుగోరాలని వచ్చిన దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు, ఎవరో నాకు విలువ ఇవ్వకపోతే ఆయన విలువ ఇచ్చిన దేవుడికి నేను ఎట్లా మాట్లాడాను, ఎట్లా అన్యాయం చేశాను ఏంది అసలు అనేది మనకు గుర్తు రావాలా, అనే ఆ తప్పులు మనకు గుర్తు రావాలా. మనం ఏదైనా పొరపాటు చేసిన వెంటనే, లేదా సాతాను ప్రేరేపించిన వెంటనే గుర్తుకు రావాలా, వామ్మో వీడిలా నాకు ఈ విలువ, వీళ్ళెవరు ఇలా, నా దేవుడిచ్చిన నాకు ఈ విలువ. యేసు లేకపోతే రవి లేడు, యేసు లేకపోతే మీరు అడ్రస్సే ఉండదు మనకి. నిజం చెబుతున్నా, అడ్రస్సే ఉండదు మనకి. అసలు మన పేరు ఎవరైనా చెప్పిన అనుకో లెక్క కూడా చేయరు. 4 గ్రూపులో పోయి మన పేరు చెప్పండి, ఏ టైపులో మాట్లాడుకుంటారు? ఎందుకంటే మన తాత ముత్తాతలేం గనులేం కాదు, భక్తిపరులేం కాదు, మన తల్లిదండ్రులేం కాదు. ఎట్లా విలువ వచ్చింది అంటే యేసు ద్వారా వచ్చింది ఇది మనకి. మరి అలాంటి ఆయన కాదనుకుంటే, ఆయనే వద్దనుకుంటే, ఆయనకి విరుద్ధంగా అబద్ధం వాడితే, పాపము చేస్తే, సైలెంట్గా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మన బాగోరు వచ్చిన దేవుడిని మనమే కాలదనుకున్నామని అర్థం. ఇంకేం సాధిస్తా? ఆ లైఫ్ ఎందుకు, దేనికి ఉపయోగం? అర్థమైందా? చాలాసార్లు చెబుతాం మీకు, ఈరోజు ఇలా నిలబడ్డాం అంటే, ఈరోజు ఇలా నిలబడి వాడబడుతున్నాం అంటే అది దేవుడిచ్చిన కృప, దాన్ని ఎన్నడూ పోగొట్టుకోవద్దు అని చెప్తా. ఎప్పుడు పోయిద్దో తెలుసా? తప్పు చేసిన ఎరగనట్టుగా ఉంటూ, నన్నెవరో చూడరులే అనుకుంటూ, పశ్చాత్తాపడకుండా మెదలకుండా ఉన్నాం అనుకో, ఆ వ్యక్తిని దేవుడు దీవించుడు, అభిషేకించుడు, ఆ వ్యక్తిని వాడుకోడు కూడా. ఎప్పుడైతే తెలుసో తెలియక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేది తప్పో అన్నాడో, వెంటనే అయ్యా నన్ను క్షమించయ్యా, ఇంత చేశాను అని పశ్చాత్తాపడి ఏడుస్తున్నావో, నిజమైన పశ్చాత్తాపం వేరు, పై పెదవులతో వచ్చే ప్రార్థన వేరు. పై పెదవులతో నన్ను క్షమించనేది కాదు ప్రార్థన, అర్థమైందా? హృదయం పడవబడ్డప్పుడు వస్తుంది ప్రార్థన, మనస్ఫూర్తిగా ఆ ప్రార్థన అంగీకరించబడుద్ది. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వారు నన్ను పెదవులతో కనపరుస్తున్నారు అంటాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. పెదాలు కాదుగా, హృదయంలో పశ్చాత్తాపం కలిగి నేను తప్పు చేశాను అన్నవాడు మరలా ఆ పాపం జోలు వాడు, ఎందుకంటే అది అంత హీనమైందని అర్థమైపోతాయి. కానీ పై పెదవులతో చేసే వ్యక్తి మాత్రం పై పెదవులతోనే ఒప్పుకుంటాడు. మరి దేవుడు పై పెదాలను కాదు, హృదయంగా లక్ష్య పెట్టేది. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు నాకు కలిగింది అంటున్నాడు. ఏంటయ్యా నీకు కలిగిందే? రోజు ఎక్కడికి వస్తావు కదా, వస్తానయ్యా. ఇక్కడే ఉంటావు కదా, ఇక్కడే ఉంటానయ్యా. దారిని వచ్చే పోయేవాళ్ళు అనగా దేవాలయంలోకి వెళ్ళి పోయి వచ్చే వాళ్ళని అడుక్కుంటావు కదా, అడుక్కుంటానయ్యా. ఇదే నా బ్రతుకు, నిన్ను కూడా అడుక్కుంటున్నా. ఇప్పుడు ఏదన్నా ఇరాదా?
నాకు కలిగింది వెండి కాదు, బంగారం కాదు. ఇది ఇస్తే ఇప్పుడు తింటాం, ఇంకాసేపటికి అయిపోద్ది. అయితే నువ్వు జీవితంలో మర్చిపోలేనిది, నీకెవరో ఇయ్యలేనిది నాకు కలిగింది, నేను ఇస్తున్నా అని నజరేయుడైన యేసునామములో లే అన్నాడంట. వెంటనే వాడి చీలమండల కాళ్ళు బలం పొంది లేచి అట్లా దేవాలయానికి పోయి గంతులేస్తున్నాడంట. హల్లెలూయా. బయట ఉన్నవాడిని లోపలికి తీసుకుపోయే శక్తి కలిగి ఉన్నాడు ఆయన. లేసమైన భక్తిలో శక్తి లేకపోతే ఇంకెందుకు చెప్పు, నేను అడుగుతున్నా. మనం ప్రార్థన చేస్తే అభిషేకం బయటికి రావాలా, మన వాక్యం చెబితే హృదయాలు పొడవబడాలా. ఆయన అంత అబద్ధవాడినోడే ఆ రేంజ్కి ఎదిగాడు అంటే అతని పశ్చాత్తాపం అలా ఉన్నదే, అతని ప్రార్థన అలా ఉన్నదే, అతని తప్పు తెలుసుకోవటం ఆ రేంజ్లో ఉన్నదే, ప్రభు కాళ్ళు పట్టుకోవటం ఆ రేంజ్లో ఉన్నది. మళ్ళా కూడా దేవుడు అంటా ఉన్నాడు, నీ తప్పును ఒప్పుకో, నీ అతిక్రమాలను ఒప్పుకో, నీ పాపాలను ఒప్పుకో, అది చెయ్యొద్దు, దాన్ని విసర్జించు. నీవు నా వైపు వచ్చి ప్రార్థన చేసి పశ్చాత్తాపడితే నేను నిన్ను దీవిస్తా. ఇంత కృపించిన అనుకో, ఇంక అదే కాదు, దాంతోనే కాదు సర్దుకోవాల్సిందే. కలిగిన వాడికి ఇవ్వబడుద్ది, లేనోడి దగ్గర అది కూడా తీసేసుకుంటాడు. నీకు ఒకటి ఇచ్చాడు, బాగా చేస్తున్నావు నమ్మకంతో, ఇంకొకటి ఇస్తాడు. 5 ఇచ్చినోడు 10 సంపాదించిండు, ఒకటి ఇచ్చినోడు ఏం చేయాల. నీకు ఇంత కృపించిండు, ఇంత శక్తినిచ్చిండు, దాన్ని జాగ్రత్తగా వాడుతున్నావు నమ్మకంగా, ఇంకా ఇయటానికి ఇష్టపడతాడు దేవుడు. అంతేగాని నీకు ఇచ్చిన దానిలో ఇంకదే అంటే ఇప్పుడు ఆడబడుతున్నారు, అంత ఇచ్చాడు కృప అనుకుందాం, ఇంకంతేనా? అది కాదు, ఈ కొంచెం కాదు, ఇంకా 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 దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండను నెక్కించు అంటాడు. కొండ ఎందుకు ఎక్కేది? సెల్ఫీలు తీసుకోవటానికా, లేకపోతే పిడుగురాలను చూడటానికా? మనం కొండలెక్కితే అంతే ఉంటాయి. కానీ అనే కొండ అంటున్నా తెలుసా, ఉన్నతమైన స్థానంలో అంత రేంజ్లో, అంత అభిషేకంలో, అంత బలంలో నన్ను ఉంచాయా, ఆ రేంజ్కి ఎక్కించి నన్ను అంటాడు. ఎక్కలేనంత కొండ అంటే అదే, ఉన్నతమైన విజయాలయ్యి ఆ రేంజ్లోనే ఎక్కాడు ఆయన. తిరుగులేదు ఆయనకి, ఎంతటి యుద్ధ వీరుడైనా ఆయన ముందు అయిపోవాల్సిందే. ఆ రేంజ్కి ఆయన ఎదిగాడు. ఎక్కడి నుంచి ఎదిగాడు? గొర్రెలు కాసుకునే కాడ నుంచి, పశువులు కాసుకునే కాడ నుంచి ఆ రేంజ్కి ఎదిగాడు. ఇప్పుడు పేతురు ఎదిగాడు. ఎక్కడికి ఎదిగాడు అంటే, ఇదిగో ఒక వ్యక్తి పుట్టుకతో కుంటోడు, ఆ వ్యక్తిని లేపుతున్నాడు. వామ్మో, అది 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 మాట చెప్పినంత తేలిక, అసలు మాట చెప్పినంత తేలిక. అయితే అందరు చూసి కుంటాడు విలువ లేదా జీవితానికి. అప్పుడు పేతురు అంటున్నాడు, నీలాంటోళ్ళని లేపే శక్తి నాకుంది, నేను కలిగి ఉన్న వరం కృప ఉంది నాకు అంటాడు. ఏమున్నాయి మనలో చెప్పు? ఏమిచ్చాడు దేవుడు? అసలు ఏం పొందుకున్నాం చెప్పు? ఏం పొందుకున్నాం? మనకేమున్నాయి? నాకు ఫలాందుందే, అని చెప్పగలమా? ఎందుకు చెప్పలేకపోతున్నావు? కృపావరాలు అందరికి ఇస్తానంటున్నాడు కదా దేవుడు. నీకు ఏదో ఒకటి ఇస్తున్నాడు, నువ్వు ఏదో ఒకటి కలిగి ఉండాలి. ఆ కలిగి ఉండే దాని కొరకు ఏం చేయాలి అంటే, అయ్యా నా తప్పును క్షమించని ఏడిచి ఒప్పుకునే దాని మీద వర్ధిల్లటం ఆధారపడ్డాను. ఎవరెవరికి ఏ కృప ఇచ్చాడా అని నేను వెతుకుతున్నా, ఎందుకంటే వాళ్ళని ఆ పనిలో పెట్టడానికి కనపడాలిగా. ఎవరికి ఏ కృప ఉంది? ఎప్పుడు ఇంతటితోనే కాదు సర్దుకోవాల్సి. పేతురు ముమ్మారు అబద్ధం ఆడిన వాడు ఆ రేంజ్కి ఎదిగాడు. దిక్కు లేకుండా అన్నలు అమ్ముకునే వ్యక్తి, ఘనత లేని వ్యక్తి, ఆ దేశంలో నాకు ఘనత కలిగింది అని చెబుతున్నాడు. అంటే వీళ్ళందరూ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ ఎదిగారు? జీరో నుంచి ఎదిగిన వాళ్ళు వీళ్ళందరూ.
దేవుడి దగ్గరికి వస్తున్నాం అంటే మనం కూడా ఏదో కలిగి ఉండాలి. అర్థమైందా? ఏం కలిగి లేకుండా భక్తి చేస్తున్నాం అంటే మృతము అంటారు. ఆ భక్తి మృతము, ఆ ప్రార్థన మృతము, ఆ విశ్వాసం మృతము. అది శక్తి లేని భక్తి లేదు. దేవుడు రాకడప్పుడు నిలబడదది, నిలబడదది, నిలబడదది. ఏది నిలబడద్దు? శక్తి కలిగిన భక్తి నిలబడద్దు. ఆత్మ, పరిశుద్ధాత్మ నీకు ఇచ్చాడు అంటే నీకు ఏదో ఒకటి ఉండాలి. మరి ఎంతమంది అయిపోయారు? కలిగి ఉన్నది చెబుతున్నా, ఏ స్థితిలో కలిగి ఉందో. తర్వాత మూడో వ్యక్తి, ఆదికాండం 26:16. ఆదికాండం 26:16. అబీమెలెకు నీవు మాకంటే బహు బలమగలవాడవు గనుక. ఇస్సాకు ఎలాంటి వాడంట? చాలు, ఇస్సాకు ఏం కలిగి ఉన్నాడో? బలం ఉందంట ఆయనకి. ఒక్కొక్కడు ఒక్కొక్క కోణం ఉంటుంది. మొదట యోసేపు ఘనత కలిగి ఉన్నాడు. 2, పేతురు స్వస్థత వరం కలిగి ఉన్నాడు. 3, ఇస్సాకు బహుబలము కలిగి ఉన్నాడు. ఏం బలం? ధ్యానికి బలమా, లేదా బూస్ట్ బలమా, లేదా తిండి బలమా? ఈ బలాలు ఈ భూమి మీదే. ఈ బలాలు కాసేపే. ఎవరి బలము ఉంది నీకు అంటున్నాడు? ఎవరు అంటున్నారో తెలుసా? అమ్మేలకంటే ఎవరో సామాన్యుడు కదా, రాజే. ఒక రాజే ఇస్సాకు దగ్గరకు వచ్చి, నువ్వు మాకన్నా బహుబలం కలిగిన వాడవే, నిన్ను మేమేం చేయలేము, నిన్ను కొట్టాలేమో, నిన్ను ఎదిరించాలేమో, నీ మీద యుద్ధం చేయాలేమో, కాబట్టి మనకు గొడవ ఎందుకులే గానయ్యా, మా ఈ ప్రాంతం వదిలిపోరాదు అంటాడు. రాజు వచ్చి బతివులాడుతున్నాడు. ఎందుకు తెలుసా? అతనిలో ఏ బలం ఉందో, ఏం కలిగి ఉన్నాడో ఆయన కనపడుతుంది. దెయ్యం వస్తుంది మనల్ని అట్టంటది. అరవని అవసరంలా అట్టంటది. గజ 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 సొత్రం పట్టుకుంటది. ఇంత శబ్దానికి అవుట్. మనం దేవుని బలం కలిగి ఉన్న వ్యక్తి ఎవరికి భయపడడో, ఎక్కడా తల వంచడో, అతడు మరణ ఛాయల్లో కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఎడారిలోనైనా ప్రశాంతంగా ఉంటాడు. ఆ వ్యక్తిని ఎవరేం చేయలేరు. అతడు దెయ్యాలకు భయపడు, శాతబళ్ళకు భయపడు, ఏ స్థితిలో కూడా భయపడ్డాడు. ఎక్కడికి పోయినా అక్కడ దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. గెరారులో వాళ్ళు త్రొవ్వితేనేమో ఒక్క ఓట దొరకట్లా, ఈయన పోయి దొరికితే జలలే దొరుకుతున్నాయంట. ఈ చిత్రం చూడరాదు. మనం పోయి దొరికితే మట్టి కూడా ఉండదు ఆడ. మనం పోయి దొరికితే ఏదో ఆశకు పోయి తవ్వుతున్నారా వజ్రాలని, ఒక్కడ దొరకటాలి. ధనాశ ఊరు మొత్తం తిప్పుద్దు. మరి నీవు మా కన్నా బహు బలం గలవాడవా, నేను పౌలు నెరుగుదును, యేసు నెరుగుదును అంటే ఈ దీనికన్నా ఎక్కువ బలం కలిగి ఉన్నారు కాబట్టి దెయ్యం భయపడుతుంది. దేవుడి దగ్గర బలం పొందుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, బలం పొందుతారు. ఇదిగో భూతిగంతల వరకు సువార్త ప్రకటిస్తారు, దెయ్యాలను వెళ్ళగొడతారు, రోగులు స్వస్థపరుస్తారు, ప్రయాణాలు చేస్తారు. ఎక్కడ అదరో బెదరో ఏవి ఉండదు మీకు ఆ శక్తి. ఎందుకంటే దేవుడు సొమ్మసిల్లడు, అలయడు. దేవుని ఆత్మ. మనం బలహీన పడతాం కానీ పరిశుద్ధాత్మ బలహీన పడడు. అందుకనే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి నీవు మాకన్నా బహుబలం కలిగిన వాడవు కానీ కనుక అని రాజుగారు కాళ్ళబేరానికి వస్తున్నాడు. అంటే అరే వాడేంద్ర నువ్వేంద్ర మా మధ్యకు చేయిపో అనాల లెక్క ప్రకారం. కానీ రాజుగారు అట్లా అంటలా. ఇంతకీ ఏం కలిగి ఉంటే అంత బలం ఆయనకు వచ్చిందో చెబుతా. ఇప్పుడు మన టాపిక్ అదేగా. ఆదికాండము 22:9. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము
అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ ఇస్సాకును ఎక్కడ ఉంచాడు? నేను అడుగుతున్నా, తండ్రి ఇస్సాకు ఏం చెబుతున్నాడు? నువ్వేనంటారా బలి పశువి, దేవుడు ఇక్కడ నిన్ను బలి ఇమ్మన్నాడు రా అని చెబుతున్నాడు. ఇస్సాకు స్పందన ఎలా ఉండాలా? రియాక్షన్ ఎలా ఉండాలా? నన్ను చంపుతావా? అమ్మకు తెలియకుండా తీసుకొచ్చి చంపుతావా నువ్వు నన్ను? నానాని నేను నమ్మొస్తే నా ప్రాణం తీస్తావా నువ్వు? అసలు నీకు చేతులు ఎలా వచ్చినాయి? కీక్ సౌండ్ లేదు. దేవుడు నన్ను కోరుకున్నాడా? అవునా, కట్టేయ్, పనుకోబెట్టు. ఆయనకి నా ప్రాణం ఇష్టమైతే నాకు ఇష్టమే అని తలంచిండు అతను. హల్లెలూయా. మనం ఇస్తామా ప్రాణం? చెప్పరేంది? ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకుని ఏ రేంజ్లో పెంచితే, ఎట్లా పెంచితే, ఆ బలిపీఠ మీద పండుకున్నప్పుడు కత్తి తీసుకొని అతని మీద వేస్తా ఉన్నప్పుడు ఏ మాట కూడా పలకట్లేదు. అంటే దేవుడికి ఇష్టమైతే నాకు ఇష్టమే, దేవుడికి నా ప్రాణం ఇష్టమైతే నాకు ఇష్టమే, దేవుడు నన్ను కష్టాల్లో ఉండమంటే నాకు ఇష్టమే, దేవుడు నన్ను హతసాక్షిగా అంటే నాకు ఇష్టమే, దేవుడు పలాంటి వదులుకోమంటే నాకు ఇష్టమే, పలాంటి దగ్గరికి వెళ్ళమంటే నాకు ఇష్టమే, దేవుడు ఏది చెబితే అది నేను ఇయ్యటానికి సిద్ధమే అన్నంత మనసు కలిగి ఉన్నాడు ఆయన. వాస్తవానికి అది కూడా కష్టమే పాపం. మరి మనసులో బాధే అది కూడా. మరి సావు, మరి అది కూడా చంపేది నానే. ఇతరులు అయితే నానే బలి. ఎరా ప్రాణాన్నే తీసేసుకోవటానికి సిద్ధపడ్డాడు. 5 నిమిషాలు టీవీ వదులుకోవటానికి ఇష్టపడం మనం. ఆ టీవీ భక్తులు ఏంది? ప్రాణాన్నే వదులుకోవటానికి ఇష్టపడ్డాడు ఆయన, దేవుడు అడుగుతుంటే. అందుకే మనం జీవితంలో మనం బలం కలిగి ఎందుకు లేమో, దేవుని శక్తి రాజుల ముందు కూడా మనల్ని ఎందుకు నిలబెట్టలే? దెయ్యాలు, ఎంత పెద్ద దెయ్యం ఉందని మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం? దేవుని బలం ఎట్లొస్తుంది? ఇస్తావా నాకు? నేను అదేదో అడిగితే అది ఇస్తావా అని దేవుడు అడిగాడు. నీ ప్రాణం నేను అడుగుతున్నాయి అన్నాడు. ఇదిగో నీకోసం ఏదైనా కాదనుకుంటా, నీకోసం ఏదైనా వద్దనుకుంటా, ఏదైనా చంపుకుంటా, ఏదైనా నేను నువ్వు మర్చిపోతా అన్న భావన కెపాసిటీకి ఉన్నప్పుడు దేవుడిని ఎక్కువ ప్రేమిస్తున్నావు అని అర్థం. ఏ వ్యక్తికైనా తన ప్రాణమే ఇంపార్టెంట్. ఏ వ్యక్తికైనా తన ప్రాణం ఎక్కువ ఇంపార్టెంట్. ప్రాణం దాకా వచ్చిందంటే ఏది చేయడానికి ఆయన ఇష్టపడతాడు. కానీ అలాంటి ప్రాణాన్ని ఆయన ఇయటానికి ఇష్టపడ్డాడు. మనం అంత అలంకారాలను కాదనుకోలేము, అంత చెడును కాదనుకోలేము. అవి కాదనుకున్నప్పుడు మనకు వచ్చేది ఏ రేంజ్ అంటే, ఎక్కడికి వెళ్ళినా అతనికి దేవుడు తోడుగా ఉండి, మనుషులంట అతను చూసేసరికి అతని చుట్టూ ఉన్నది, అతనిలో ఉన్నది, అతని ప్రజల్లో ఉన్నది మామూలు వాళ్ళు కాదు, దైవ శక్తి, దేవుని బలం అలా ఆవరించి ఉందంట. అందుకని అబీమెలెకు రాజు భయపడుతుంట. నువ్వు మా కన్నా బలము గలవాడివి అంట. దయ్యాల మన దగ్గరకు వచ్చి చూసినప్పుడైనా, నువ్వు మాము మనకన్నా బలం ఆడుంది నాయన, మనం ఏం చేస్తాం? మనకన్నా బలం కలిగి ఉన్నా ఏం చేద్దాం? చేసేది ఏముంది? మోటమ్మలు దొరుకుని పోదాం. ఎదిరిద్దామా? ఎదిరితే కొడతాడు. మరి దైవ శక్తి ఈ చూడు, ఏ స్థితిలో కలిగి ఉన్నాడో అంత పరీక్ష వచ్చింది అతని ప్రాణానికి. అంత శ్రమ వచ్చింది, అంత పరీక్ష వచ్చింది ఆయనకి. నెగ్గాడు. ఎన్ని పరీక్షలు నెగ్గినావు?
ఎన్ని వాటిలో నిలదొక్కున్నాం, ఎన్ని సహించగలిగినో. ఇదిగో ఈ ప్రపంచంలో ఏది పోయినా నేను తట్టుకోగలుగుతానా, ప్రాణం పోయినా నేను తట్టుకోగలుగుతానా యేసు కోసం అన్న వ్యక్తిని దేవుడు ఏ రేంజ్లో నిలబెడతాడు, ఏ రేంజ్లో వాడుకున్నాడు తిరుగులేదు. ఆ రేంజ్లో వాడుకుంటాడు. ఆ భావన కలిగి ఉండండి. ఒక వ్యక్తికి మనస్సు గనక పొరపాటున దేని మీద ఉన్నది అంటే మాత్రం ప్రభు కొరకు ప్రాణం వేయటానికి ఇష్టపడడు. ఒక్కడే కొడుకు, విస్తారమైన ఆస్తి, పనులు ఉన్నారు. కానీ భక్తి దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ ఏం కనపడవు ఆయనకి. దేవుడు ఏదన్నా కాదంటే ఓకే అంటారు. అంటే మనస్సు, హృదయం, ఆలోచన ఎవరి మీద ఉన్నాయో చూడు. ఇక్కడ ఉన్న వాటికి, ఈ లోకానికి మనం ఆశపడి ఈ చూసుకొని వీటికి ఆకర్షితులై వీటికి మనసు ఇస్తే దేవుడికి ప్రేమ మనకు దూరం అయింది. మన ప్రాణం ఇటు తిరుగుద్ది, మన ఆశ ఇటు తిరుగుద్ది. నా మనసు నాలో లేదు, నా హృదయం నాలో లేదంటే అర్థం అదే. దేవుని వైపు లేదు మనసు, హృదయం ఎక్కడో ఉంది. నిండు మనసుతో నన్ను అనుసరించు, ఆరాధించంటే అర్థం ఏంటి? కళ్ళు మూయగానే హృదయం మొత్తం దేవుని వైపే తిరగాల. కానీ కళ్ళు మూయగానే ఆలోచన ఎటో పోతానే అంటే అర్థం ఏంటంటే ప్రాణం అడిపోయింది, హృదయం, బాడీ ప్రెజెంట్, మైండ్ అప్సెట్ అయింది. ఇస్సాకు అలాంటోడు కాదు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రాణం వేయటానికి బలిపీఠం మీద అటు పట్టుకున్నాడు. ఆ రేంజ్ కనుక సంపాదించండి. అన్నిటి మీద తీపైతే నా దగ్గరికి వచ్చేవాడు తన ప్రాణాన్ని ప్రాణంతో సహా ద్వేషించాలంటాడు. ప్రాణం కూడా ద్వేషించాలంట. హల్లెలూయా. కాబట్టి మూడో వ్యక్తి ఏం కలిగి ఉండి బలం సంపాదించాడు? దేవుని కొరకు ప్రాణం వేయటానికైనా సిద్ధపడ్డాడు, నిరూపించిండు. పరీక్షలో నెగ్గాల, పరీక్షలో నిరూపించాలా. ఒట్టప్పుడు నా యేసయ్యో అని ఇన్ని రోజులు నా యేసయ్య అంటున్నాను. ఈ రోజు నా కోసం చచ్చిపోరాదు అన్నాడు. ఏంది నాయన సాగు కొబ్బరి ఎంత చల్లగా చెప్పినో. భక్తి అది కాదు, పరీక్ష. నిరూపించుకో. ప్రాణమనేస్తా నీ కోసం అని పరీక్ష వచ్చినప్పుడు నిరూపించుకో. అప్పుడు ఇందును బట్టి అబ్రహామా, నువ్వు నాకు భయపడేవాడివని నాకు తెలుస్తుంది అన్నాడు దేవుడు. ఇందును బట్టి నీ కుమారుడు నాకు విధేయత గలవాడని నాకు తెలుస్తుంది అన్నాడు దేవుడు. ఇందును బట్టి నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భవిష్యత్తు నాకు భయపడుతున్నారని నాకు తెలిసింది అనాలి దేవుడు. అంతేగాని ఒట్టిని బట్టి కాదు. ఇతడు మూడో వ్యక్తి. నాలుగో వ్యక్తి మొదటి సమూయేలు గ్రంథం 8:5. చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి. చూడు, ఇజ్రాయేలీల ప్రజలు సమూయేలు ప్రవక్తతో ఏం చెప్తున్నారు అంటే, నీవు ముసలాయనవే, నీ పిల్లలు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. అంటే సమూయేలు ఎలాంటి ప్రవర్తన గలవాడు? సమాజంలో నిలబడి ఎవరికైనా అన్యాయం చేశానా వచ్చి చెప్పండి అని ఒక మాట ప్రకటిస్తే ఒక్కళ్ళు కూడా రారు నువ్వు మాకు ఈ అన్యాయం చేసినాను అంటానికి. ఆ రేంజ్, ఆ ప్రవర్తన ఆయన. ఇదిగో నేనున్నాను, ఎవరి ఎద్దునైనా ఆశించితినా, ఎవరి డబ్బునైనా ఆశించితినా, ఎవరి వస్తువునైనా ఆశించితినా, ఎవరికైనా అన్యాయం చేసినా ఒక్కవేళ చేస్తే తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అంటాడు. ఒకసారి సమూయేలు ప్రవక్తని ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, చిత్తగించము, ఏమి నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. వాళ్ళు లంచాన్ని ఆశించేవాళ్ళు, అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు, పొరుగుడికి అన్యాయం చేసేవాళ్ళు. నువ్వు బాల్యం నుంచి మా మధ్య ఇలాంటిది ఎన్నడూ చేయలేదు, మేము సాక్ష్యం ఇస్తామన్నాము అంటామన్నారు. అంటే సమూయేలు ప్రవక్త ఏం కలిగి ఉన్నాడు? మంచి సంఘంలో కూడా అదే కలిగి ఉండాల, బయట అదే కలిగి ఉండాల, ఇంట్లో అదే కలిగి ఉండాల. సమూయేలు ప్రవక్త అమ్మ ఇంట్లో సమూయేలు గురించి ఏం సాక్ష్యం ఇస్తుంది? మా అబ్బాయి అప్పుడప్పుడు సాటుకు పోయి సిగరెట్లు కలుగుతుందంట.
లేదా అప్పుడప్పుడు నన్ను దంతంలే ఎప్పుడో ఒకసారి అంటదా? ఎంతమంది తల్లులు చెబుతారట? అప్పుడప్పుడు నన్ను మోసం చేస్తారా అంటే ఎంతమంది తల్లులు చెబుతారు? అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతారాయా, చెప్పేది ఒకటైతే చేసేది ఒకట ఎంతమంది అంటారు ఇప్పుడు? సమూయేలు ప్రవక్త ఇంట్లో సాక్ష్యం ఉంది, సమూయేలు ప్రవక్తకి ఇశ్రాయేలు ప్రజల సాక్ష్యం ఉంది, సమూయేలు ప్రవక్తకి మందిరంలో ఏలీ దగ్గర కదా చేసింది పరిచర్య, ఆయన దగ్గర సాక్ష్యం. సాక్ష్యం చాలా గొప్పది. ఎలాంటి సాక్ష్యం తెలుసా? ఇంతకీ ఏం చేస్తే ఆ రేంజ్కి ఎదిగాడు? అంతేకాదు, మంచి ప్రవర్తన గలవాడు. మొదటి సమూయేలు 3:3, దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను. పండుకొనడా? అప్పుడు ఒకసారి దేవుడు సమూయేలు అంటాడు. పండుకున్నోడు లేచి ఏలీ దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, యెహోవా సమూయేలును పిలిచాను, అతడు చిత్తమండే. గురువు గారిని వెంటనే అట్టంటడా, నువ్వు నన్ను పిలిచావని? మొదట రెస్పెక్ట్. పండుకున్నవాడు గురువుగారు పిలిచేసరికి వచ్చి, చిత్తమండి నీవు నన్ను పిలిచావు కదా నేను అన్నడా? నెక్స్ట్ మళ్ళీ మరలా నేను పిలవలేదు, పోయి పండుకోమన్నాడు అన్నడా? పోయి పండుకుంటాడు. తర్వాత ఏలీ దగ్గరికి పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి, ఇదిగో వచ్చి తినగా చాలు. వచ్చిండా? మళ్ళీ వచ్చిండా? అంటే ఒకసారి పండుకుంటే పిలిస్తే మళ్ళీ వచ్చిండు, రెండోసారి పండుకుంటే పిలిస్తే మళ్ళీ వచ్చిండు. ఈ గురువుగారు ఏం చెబుతారంటే, నేను పిలవలేదు, పోయి పండుకోయా, మళ్ళీ పోయి పండుకో. మూడవసారి 8 సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో. చూడు, అంత చిన్న వయసులో ఎంత ఓర్పు, ఎంత సహనం. వీళ్ళని గినక అలా నిద్రపోతుంటే పిలిచాను అనుకో, లేకపోతే ఇలా నిద్రపోతుంటే మీ పిల్లల్ని పిలవండి, రియాక్షన్ ఎట్టుంటుంది? ఉదయాన్నే నిద్రపోతుంటే లేపితే కస్సుబుస్సు, ఆ లేపిన వాళ్ళని మరలా వెళ్ళిపోయి పండుకో అని చెప్పినప్పుడు మరలా పండుకొని మళ్ళీ పిలిచితే పరిచర్య చేసేటప్పుడు విసకకూడదు, విసుక్కోకుండా చేస్తున్న పరిచర్య. చిన్న వయసులో పండుకున్న వ్యక్తిని ఎక్కడైనా సరే ఒక వ్యక్తి కదిలిస్తే మాత్రం భలే కోపం వస్తుంది. పండుకున్న వ్యక్తిని ఒకసారి లేపితే బాధ కలుగుద్ది, కోపం వస్తుంది. రెండోసారి లేపితే మూడోసారి ఇంకా కోపం వస్తుంది. కానీ 3 సార్లు ఆ వ్యక్తిని లేపితే, దేవుడు పిలిస్తే వెళ్ళి చిత్తమండి, రెస్పెక్ట్ అలాగనే ఉన్నది, విధేయత అలాగనే ఉన్నది, విసుక్కోకుండా ఉండటం అలాగనే ఉన్నది, గురువు గారికి ఇచ్చే రెస్పెక్ట్ అలాగనే ఉన్నది. దేవుని సన్నిధిలో ఎట్లా చేయాలి పరిచర్య? దైవజనుల ముందు ఎలా ఉండాలి? నీ ఓర్పు, నీ సహనం ఎంత అని దేవుడు పరిశీలిస్తున్నప్పుడు, తట్టుకుంటావా లేదా అని అనుకుంటున్నప్పుడు, నీ సహనాన్ని నువ్వు చూపించాలి. అంటే నీ పరిచర్లో విసుగు చెందకూడదు.
ఏం ముసలోడు ఏం పని బాట లేదు, ఏ పిలుస్తా ఉంటాడు అని అనుకోవచ్చు. లెక్క ప్రకారం మనసులో అయినా అనుకోవచ్చుగా, మనసులో అయినా అనుకో, ఎప్పుడు పిలుస్తా ఉంటాడో. కానీ లేఖనం అంటుంది అక్కడ అట్లా పిలిచినట్టే లేదంట. చిత్తమండి ముసలాయన దగ్గరే పరిచయం చూడు ఎట చేశాడు. ఒక ముసలాయన దగ్గర పరిచయం చూడు ఎట చేశాడు. ఎలాంటి వయసు అర్థం చేసుకునేంత రేంజ్ కూడా ఎదగల. ఇంకా దైవ శక్తి కూడా తెలియదంట. అది యెహోవాని ఎరగకుండానే ఉంటుంది లేఖనం. అప్పుడే వినయంతో విధేయతతో పెద్ద మనసుతో ఓర్చుకొని సహించి తట్టుకుంటుండు. ఆ మనసు నచ్చింది దేవుడికి. ఆ విసుగు చెందుకోకుండా పరిచర్య చేస్తున్నాడే, అది నచ్చింది దేవుడికే. అది నచ్చి సమూయేలుని అభిషేకించటం. ఆయన ఏదైనా మాట అసలు ఆయన వస్తుండంటేనే గజ 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 వణుకుతారు. ఆయన పలాని పట్టణానికి వస్తుండంటేనే భయం. చూడు, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 4. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బేత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతన్ని వస్తుండంటే ఏదో ఉంది. అయ్యా ఏంది నాయనా, మంచి చూడటానికి వస్తున్నావా లేకపోతే మా తాట తీయటానికి వస్తున్నావా చెప్పయ్యా. ప్రవక్త వస్తుందంటే అర్థం ఏంటంటే ఎట్లుంటుంది ప్రవక్తకి ఎప్పుడు ఏలు, ఇదిగో ఇది చేస్తున్నావు అంట అని. ఏం చెబుతుడో ఇది సమాధానమేనా, ఇంకేమైనా ఉందా? పెద్దలు భయపడుతున్నారు. ఎవరికి? సమూయేలు ప్రవక్త. ఎలా విసుగు చెందనంత పరిచర్య బాల్యంలోని ఎంత నలిగిండో, ఎంత నలగొట్టుకున్నాడో తను తాను, ఎంత ఓర్చుకొని ఉన్నాడో తను తాను. చచ్చిపోయిండు ఆ పరిచర్యలో చేసి చేసి చేసి. అప్పుడు లేపిండు దేవుడు. ఇలాంటోడు కావాలి, ఇలాంటోడిని ఆడుకోవాలి, ఇలాంటోని గణపరచాలి, ఇలాంటోని అభిషేకించాలి, ఇలాంటోని ప్రవక్తగా నడిపించాలి నా ప్రజల ద్వారా, నా ప్రజల్ని అని సమూయేలు నోటికి తోడయిండి పలికిస్తారంట. ఆయన పరిచర్య దైవజనుల దగ్గర చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎంతమంది గురించి చెప్పా ఇప్పుడు? మొదటి వ్యక్తి ఏ స్థితిలో పైకి వచ్చాడో, కష్టాలపై చచ్చిపోయి ఆ కష్టాలు తట్టుకొని నిలబడి యేసేపు ఘనమైన స్థానానికి వచ్చాడు. 2 పేతురుకి స్వస్థత వరం కలిగింది. ఏ స్థితిలో ఆ రేంజ్కి వచ్చాడో? అబద్ధం ఆడి యేసుని కాదని 3 సార్లు అబద్ధం ఆడి స్థితిలో తప్పు తెలుసుకుని ఏడిసి కృపను పొంది ఆ వరం పొందాడు. 3 ఇస్సాకు దేవుని బలం కలిగి ఉన్నాడు. ఎందుకు కలిగి ఉన్నాడు? దేవుడు ప్రాణం ఈయటానికనే సిద్ధపడ్డాడు, నిరూపించాడు క్రియలలో. 4 సమూయేలు ప్రవక్త విసుగు చెందని పరిచర్య చేయటం వలన అతనంటే భయం, మంచి సాక్ష్యం, అతను ఏదైనా చెబితే నెరవేరుద్ది. వీళ్ళందరూ ఒక్క కృప కలిగి ఉన్నారా. ఇప్పుడు పోల్చుకోవాలంటే ఇప్పుడు మనం ఏం కలిగి ఉన్నామో ఆలోచించుకోవాలి. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారు ఈ క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.